మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నానా ఏం కాలేదుగా? అమ్మ రక్తం అమ్మా. అయ్యో నా బిడ్డకు రక్తం కారుతోందమ్మా. అమ్మ రక్తం కారుతుందమ్మా. బాబు బాబు బాబు. అయ్యో ఏమైంది? అమ్మగారు. అయ్యో అయ్యో అమ్మా ఏమైంది లక్ష్మి? చిన్న స్టోర్ రూమ్ క్లీన్ చేస్తుంటే బాబుకి దెబ్బ తగిలిందమ్మా. అయినా ఈ టైంలో స్టోర్ రూమ్ క్లీన్ చేయడం ఏంటి? ముందు పదండి హాస్పిటల్కి వెళ్దాం. ఆ స్టోర్ రూమ్ లో ఇంకా చిన్ననాటి గాయత్రి వస్తువులు అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి? త్వరగా పదండి హాస్పిటల్కి వెళ్దాం. ముందు పదండి అమ్మా. ఇదిగోండి డాక్టర్. డాక్టర్ 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 బాబు ఏమైందమ్మా? బాబు తలకి దెబ్బ తగిలింది. కొంచెం అర్జెంట్గా చూడండి. మీరు ఇక్కడే వెయిట్ చేయండి. అలాగే నర్స్ లోపలికి తీసుకెళ్ళండి. అలాగే డాక్టర్. జాగ్రత్త అమ్మా. తీసుకెళ్ళండి అయ్యో తీసుకెళ్ళండి. మీరు ఇక్కడే ఉండండి అమ్మా. అలాగే బాబు. ఇంజెక్షన్ రెడీ చేయి. లక్ష్మి అయ్యో, లక్ష్మి లక్ష్మి బాబు. ఊరుకో లక్ష్మి. బాబుకి ఏం కాదు. నువ్వు లే. లే లక్ష్మి. కాదు. మన బాబమ్మా. ఏంటి గాయత్రి ఇది? అనవసరమైన పనులు చేసి పాపం దెబ్బ తగిలేలా చేసావు. చూడు వాడికి ఎంత దెబ్బ తగిలిందో. మన లక్ష్మి ఏమో కంగారు పడుతోంది. అయినా నిన్ను స్టోర్ రూమ్ లోకి వెళ్ళమని ఎవరు చెప్పారు? ఈ రాత పెట్టిన బొమ్మల టెన్షన్ తో అనవసరంగా స్టోర్ రూమ్ కి వెళ్ళాను. ఇప్పుడు ఈ బాబుకి ఏమైనా అయితే అదో తలనొప్పి. ఏం చేయాలి? నువ్వేం బాధపడకమ్మా. మీ అబ్బాయికి ఏం కాదు. చిన్న తిప్పే కదా. అవునమ్మా, బాబుకు లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. మేడం కూడా ఇక్కడే ఉన్నారు కదా. ఏమి ప్రాబ్లం ఉండదు. మీరు ధైర్యంగా ఉండండి. మేడం, డాక్టర్ మా బాబుకి ఎలా ఉంది? డాక్టర్ గారు ఏ ప్రాబ్లం లేదు కదా? అంతా బాగానే ఉంది కదా? అంతా బాగానే ఉంది మేడం. కానీ ఏంటి డాక్టర్? ఏంటి ప్రాబ్లం? బాబుకి బ్లడ్ బాగా లాస్ అయింది మేడం. బి పాజిటివ్ బ్లడ్ కావాలి. మన దగ్గర లేదు. బయట నుంచైనా తెప్పించండి డాక్టర్ గారు. డబ్బు గురించి ఏం ఆలోచించకండి ప్లీజ్. చుట్టుపక్కల అన్ని బ్లడ్ బ్యాంకులకి కాల్ చేశాం మేడం, ఎక్కడా లేదు. అయ్యో అయ్యో భగవంతుడా. నా లక్ష్మి. బిడ్డ నా బిడ్డకి లక్ష్మి. రక్తం దొరకడం లేదంట. లక్ష్మి. ఇప్పుడు నేనేం చేయాలి? జ్వరం వచ్చిందని పనికి తీసుకొస్తే ఇప్పుడు ఇంత పెద్ద దెబ్బ తగిలింది. మా ఇంటి ఆయనకు తెలిస్తే ఏం జరుగుతుందో ఏమో. అయ్యో అమ్మా మీరేం కంగారు పడకండి. ఏదో ఒకటి చేద్దామండి. మేడం మీరేమీ అనుకోకపోతే నా దగ్గర ఒక ఐడియా ఉంది మేడం. ఏంటది? దీని దగ్గర ఐడియా ఉంది అంటే ఖచ్చితంగా అది నా కొంప ముంచేదే అయి ఉంటుంది. నీ ఐడియాలు నీ దగ్గర పెట్టుకో. డాక్టర్ గారు ఎంత దూరంలో ఉన్నా పర్వాలేదు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఇమీడియట్ గా బ్లడ్ తెప్పించండి. ఎక్కడి నుంచో తెప్పించాల్సిన అవసరం లేదు మేడం. ఇక్కడే ఉంది. ఇక్కడ అవును డాక్టర్. మా గాయత్రి గారిది బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్.
దాన్ని బ్లడ్ ఎక్కిస్తే సరి. ఇలాంటిదేదో చేస్తావని అనుకుంటూనే ఉన్నాను. అడ్డంగా బుక్ చేసాం. అవును డాక్టర్, మా అమ్మాయిది బి పాజిటివ్. మీరు తన బ్లడ్ తీసుకోవచ్చు. అమ్మో, నా బ్లడ్, నాకు భయం. భయం ఎందుకు మేడం? మీరు బ్లడ్ ఇవ్వడం వల్ల ఒక లైఫ్ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదే. అయినా కూడా నాకు బ్లడ్ అంటే భయం. ఏంటి గాయత్రి ఇది? ఒక మనిషికి బ్లడ్ ఇచ్చి ప్రాణం కాపాడడం కన్నా మంచి ఇంకేముంటుంది? పైగా ఆ బాబుకి నీ మూలంగానే దెబ్బ తగిలింది. ఇక్కడ బ్లడ్ కూడా లేదంటున్నారు కదా. మీకు దండం పెడతాను మేడం, మా బాబుకి రక్తం ఇచ్చి మా బాబు ప్రాణాలు కాపాడండి మేడం, ప్లీజ్ మేడం. డాక్టర్ గారు, మీరు మా గాయత్రి బ్లడ్ తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయండి. తను బ్లడ్ ఇస్తుంది. అయ్యో దేవుడా, నా పరిస్థితి ఏంటి ఇలా తయారైంది? పెనంలో నుండి పొయ్యిలో పడినట్టు. ఇప్పుడు బ్లడ్ ఇవ్వకపోతే అమ్మ ఊరుకోదు. బ్లడ్ ఇస్తే నాది బి పాజిటివ్ కాదు అని తెలిసిపోతుంది. దాంతో నేను గాయత్రిని కాదు అన్న నిజం బయట పడిపోతుంది. ఎలా తప్పించుకోవాలి? కలుగులో పొగ పెట్టాను. ఇప్పుడు లోపల ఉన్న దొంగ ఎలుక బయటికొస్తుంది చూడు. దాంతో అందరూ కొట్టి కొట్టి తరుమేక మానరు. అయినా గాయత్రి చిన్నప్పటి బొమ్మలోని టెన్షన్ పెడదామనుకుంటే అసలు నువ్వు గాయత్రివి కాదు సత్యవి అని బయటపడబోతుంది. నర్స్, ఇప్పుడు కండిషన్ ఏంటి? పర్వాలేదు సార్. బ్లడ్ డోనర్ దొరికారు, వెంటనే బ్లడ్ ఎక్కించాలి. అలాగే ఆ డాక్టర్. ఏర్పాట్లు చూడండి. ఓకే డాక్టర్. ఎలా ఉందమ్మా? పర్లేదు డాక్టర్. ఇదెక్కడ టెన్షన్, ఇదేం టెన్షన్? అయ్య బాబోయ్, టెన్షన్ తో తల్లో నరాలు చిట్లిపోయేలా ఉన్నాయి. చిన్నప్పటి గాయత్రి ఆనవాళ్లు లేకుండా చేయాలనుకుంటే ఇప్పుడు నేనే దొంగ గాయత్రిని బయట పడిపోయేలా ఉంది. ఇప్పుడు దీని నుండి తప్పించుకోవడం ఎలా? బ్లడ్ ఇస్తేనేమో ఇది బి పాజిటివ్ కాదు అని తెలిసిపోయి నేను గాయత్రిని కాదన్న విషయం బయట పడిపోతుంది. బ్లడ్ నేను ఇవ్వను అని మొండికేస్తే ఎందుకు ఇవ్వవు అని నిలదీస్తారు. అలా అయినా నా నిజ స్వరూపం బయట పడిపోతుంది. అయ్యో, ఇప్పుడు ఎలా బయటపడాలి? ఏంటి సత్య, ఏం చేయాలో అర్థం కాక తలలో నరాలు కరెంటు తీగల్లా షాకులు కొడుతున్నాయా? అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో షాక్ కొట్టడం కాదు రాదా, షార్ట్ సర్క్యూట్ అయి తీగలు తెగిపోయి ఉంటాయి. ఒకసారి ఆవిడ మొహం చూడు, ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఎలా ఉందో.